ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఎవరిది? డబ్బులు వస్తాయి, పథకాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిది. 10 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ, సాయి ప్రసాద్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓట్లేసి గెలిపించినారు. అయ్యా ప్రభుత్వాలు డబ్బులు ఇస్తుంటేవాడు. నేను ఒకటే అడుగుతాను, ఇంటింటి కొళాయి, ఇంతకు అన్ని గ్రామాల్లో చూస్తా ఉన్నాను, ఇంటింటికి కొళాయి వేయడానికి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు అట్లాగే మురిగిపోయి వెనక్కి పోయినాయంట. ఎందుకు ఇలా చేస్తున్నావు సాయి ప్రసాద్ రెడ్డి గారు? నీకేమొస్తుంది? ప్రజలకు వచ్చినటువంటి డబ్బుల్ని, ప్రజలు ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వాలు పంపిస్తా ఉంటే మీరు ఎందుకు ఖర్చు పెట్టరు? ఎందుకు వెనక్కి పంపిస్తా ఉన్నారు? ప్రజలంటే ఎందుకంత మీకు కోపం? ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నవరత్నాలు నేను అందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాను, నవరత్నాలు ఇస్తా ఉన్నాను. నవరత్నాలు అంటే ఏంటి? మొదటి రత్నం చూడండి, ప్రతి పేదవాడికి ఇచ్చేటువంటి ఇల్లు. అది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? ఈ ఎమ్మెల్యే ఇస్తా ఉన్నాడా? సాయి ప్రసాద్ రెడ్డి ఇస్తాడు. నరేంద్ర మోదీ గారు నేరుగా డబ్బులు పంపించి ఇక్కడ ప్రతి ఇల్లు కట్టుకోమని పేదవాళ్లకు డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఎన్ని ఇల్లు కట్టావు అని అడుగుతా ఉన్నాడు. పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇస్తే నీకు నష్టమేంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఉన్న ఇళ్ళని బాగు చేసుకోవడానికి డబ్బులు ఇస్తుంది నరేంద్ర మోదీ గారు, అవన్నీ ఇవ్వాలి కదా. ఇక రెండవది మద్యపాన నిషేధం అన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఇవన్నీ కూడా, నేను ఆడవాళ్ళకందరికీ కూడా మద్యపాన నిషేధం చేస్తాను, మందు లేకుండా చేస్తానని చెప్పినాడా లేదా అమ్మా? 5 ఏళ్ళు అయింది. మందు తీసేయకపోగా, మందు లేకుండా చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ఓ పక్క ఆయనే సొంత ఫ్యాక్టరీల్లో మందు తయారు చేసి జనాలకందరికీ వదులుతా ఉన్నాడు. ఆయన అట్లా చేస్తే ఇక్కడున్న సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా తక్కువ తిన్నాడా? ఆయన కూడా మొదలు పెట్టినాడు. పక్క రాష్ట్రం నుంచి మందంగా తీసుకొని వచ్చి తన అనుచరుల దగ్గర దుకాణాలు పెట్టించి గ్రామంలో నకిలీ మద్యం అమ్ముతా ఉన్నాడు. ఇది ఏం పని సాయి ప్రసాద్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా చేయడం ఎమ్మెల్యేకి కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. అందుకు 3వ పథకం అన్నాం, ఆరోగ్యశ్రీ పథకం అన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబంలో ఏదైనా జబ్బులు వస్తే, ఆపరేషన్లు వస్తే ఉచితంగా చేయాలని హాస్పిటల్లో ఆ కార్డులు ఇస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు అనే ఇస్తున్నారు. అది తీసుకెళ్తే సగం డబ్బులే వస్తాయి, సగం డబ్బులు రావని చెప్తున్నారు హాస్పిటల్.